Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇప్పుడు బుక్ నంబర్ 15, బుక్ నంబర్ 15, పదాలు నేర్చుకుందాం భాగం 6. ఇందులో 100 పేజీలు ఉంటాయండి. ఈ వీడియోలో 1126 నుండి 1150 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. ఓకేనా? కమాన్. పేజ్ నంబర్ 1126. హుర్మ్యం, హుర్మ్యం. వ్యంగ్యం, వ్యంగ్యం. బ్రాహ్మ్యము, బ్రాహ్మ్యము. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, మొత్తం కూడా ఒత్తక్షరాలు, చాలా కఠినమైనటువంటి అక్షరాలు, కాబట్టి నోరు తొందరగా తిరగదు. చూసుకొని పలకండి విద్యార్థులు, చూసుకొని పలకండి. బ్రాహ్మ్యము, బ్రాహ్మ్యము. ఇది చూడండి, 4 ఒత్తులు, 4 ఒత్తులు ఉన్నాయి. తావొత్తుంది, సావొత్తుంది, నావొత్తుంది, యావొత్తుంది. కార్త్స్న్యం, కార్త్స్న్యం. 4 ఒత్తులు ఒకేసారి. కార్త్స్న్యం. సో ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి, కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. భస్త్రిక అంటే కొంచెం నోరు తిప్పడానికి పదాలు ఉన్నాయా లేదా, వాటి అర్థాలు ఉన్నాయా లేదా, ఇది కొంచెం పక్కన పెట్టండి. ఇలాంటివి వస్తే కూడా మనం చదవగలిగితే మనకు తెలుగు అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. అందుకే చివరి పుస్తకంలో ఈ విధంగా కొంచెం అతి కష్టమైనటువంటి, నోరు తిరగనటువంటి పదాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. భస్త్రిక, క్షీరాప్తి, క్షీరాప్తి. ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ. నిష్కర్ష, నిష్కర్ష. ద్రడిమ, ద్రడిమ. క్లేశము, క్లేశము. హర్మ్యం, వ్యంగ్యం. బ్రహ్మ్యము, బ్రాహ్మ్యము, బ్రాహ్మ్యము. కార్స్యమ్యం, కార్స్యం, కార్స్యం. ఇది చూడండి ఎంత కష్టం ఉందో. కార్స్యం, భస్త్రిక, క్షీరాబ్ది, ప్రతిజ్ఞ, నిష్కర్ష, ద్రడిమ, క్లేశం. సో విద్యార్థులు ఇలాంటి కష్టమైన పదాలు కూడా చదివేటట్టుగా మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? పేజ్ నంబర్ 1127. భైక్ష్యము, భైక్ష్యము. క్లిష్టము, క్లిష్టము, క్లిష్టము. ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష. అర్హుడు, అర్హుడు. అగ్నుడు, అగ్నుడు. సమృద్ధి, సమృద్ధి. విద్యార్థి, విద్యార్థి. క్రొవ్విరి, క్రొవ్విరి. గర్హ్యుడు, గర్హ్యుడు. వక్త్రము, వక్త్రము. చాలా కష్టమైన పదాలు. భైక్ష్యము, శిష్టము, ఉత్ప్రేక్ష, అర్హుడు, అగ్నుడు, సమృద్ధి, విద్యార్థి, క్రొవ్విరి, గర్భుడు, వక్త్రము. పేజ్ నంబర్ 1128. క్షేత్రము, క్షేత్రము. జర్గరి, జర్గరి. ద్విభాషి, ద్విభాషి. నిష్క్రాని, నిష్క్రాని. త్రిభంగి, త్రిభంగి. ఛద్మము, ఛద్మము. ప్రౌఢిమ, ప్రౌఢిమ. త్వక్తము, త్వక్తము.
చైత్రము చైత్రము. శార్గదము శార్గజ్ఞము శార్గజ్ఞము. అన్ని కష్టమైన పదాలే. సాధ్యమైనంత వరకు మీరు కూడా పలికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, పేజ్ నంబర్ 1129. సుషుక్తి సుషుక్తి. నిశ్శంక నిశ్శంక. ఆర్ద్రము ఆర్ద్రము. వ్యాకృతి వ్యాకృతి. కైవ్రాలు కైవ్రాలు. వ్యుత్పత్తి వ్యుత్పత్తి. భీష్ముడు భీష్ముడు. ప్లుతము ప్లుతము. వృక్షము వృక్షము. పృష్టము పృష్టము. సుషుక్తి నిశ్శంక ఆర్ద్రము వ్యాకృతి కైవ్రాలు వ్యుత్పత్తి భీష్ముడు ప్లుతము వృక్షము పృష్టము. పేజ్ నంబర్ 1130. వాహ్యాలి వాహ్యాలి. లేఖ్యము లేఖ్యము. శ్లేష్మము శ్లేష్మము. దిగ్భ్రమ దిగ్భ్రమ. రాష్ట్రము రాష్ట్రము. స్నిగ్ధము స్నిగ్ధము. వర్జ్యము వర్జ్యము. దైత్యుడు దైత్యుడు. న్యస్తము న్యస్తము. క్షుణ్ణము క్షుణ్ణము. వాహ్యాలి లేఖ్యము శ్లేష్మము దిగ్భ్రమ రాష్ట్రము స్నిగ్ధము వర్జ్యము దైత్యుడు శస్తము క్షుణ్ణము. పేజ్ నంబర్ 1131. దుశ్చుష్ట దుశ్చుష్ట. పక్ష్మము పక్ష్మము. రౌద్రము రౌద్రము. తైక్ష్యము తైక్ష్ణ్యము. లక్ష్యము లక్ష్యము. అగ్ర్యము అగ్ర్యము. గార్గ్యుడు గార్గ్యుడు. అర్ఘ్యము అర్ఘ్యము. ప్రాజ్ఞుడు ప్రాజ్ఞుడు. భృత్యుడు భృత్యుడు. జుష్టుష్ట పక్షము రౌద్రము తైక్ష్యము లక్ష్యము అగ్ర్యము గార్గ్యుడు అర్ఘ్యము ప్రాజ్ఞుడు భృత్యుడు. పేజ్ నంబర్ 1132. క్రౌర్యము శౌర్యము శౌర్యము. రార్ధ్యము రార్ధ్యము. మర్త్యులు మర్త్యులు. కృత్యము కృత్యము. ఓష్ట్యము ఓష్ట్యము. క్లమాజము క్లమాజము. స్కాలిత్యం స్కాలిత్యం. స్వప్పము స్వప్పము. సుషుమ్న సుషుమ్న. క్రౌర్యము శౌర్యము రాధ్యము మర్త్యులు కృత్యము ఓష్ట్యము క్లమాజము స్కాలిత్యం స్వప్పము సుషుమ్న. పేజ్ నంబర్ 1133. తర్క్యము తర్క్యము. త్యాజ్యము త్యాజ్యము. దుర్వృత్తి దుర్వృత్తి. కృత్స్నము కృత్స్నము. దారిద్ర్యం
దారిద్ర్యం, దిగ్భ్రాంతి, దిగ్భ్రాంతి. ద్యూతము, ద్యూతము. హృద్యము, హృద్యము. క్రౌంచము, క్రౌంచము. గ్రామ్యము, గ్రామ్యము. తర్క్యము, త్యాజ్యము. దుర్వృత్తి, కృత్స్నము, దారిద్ర్యం, దిగ్భ్రాంతి, ద్యూతము, హృద్యము, క్రౌంచము, గ్రామ్యము. పేజ్ నంబర్ 1134. హర్మ్యము, హర్మ్యము. స్పృశ్యము, స్పృశ్యము. వ్యంగ్యము, వ్యంగ్యము. వ్యూహము, వ్యూహము. దీర్ఘదర్శి, దీర్ఘదర్శి. రిరక్షువ, రిరక్షువు, రిరక్షువు. అభివృద్ధి, అభివృద్ధి. తైర్తికుడు, తైర్తికుడు. కైవర్తులు, కైవర్తులు. కర్షకుడు, కర్షకుడు. హర్ష్యము, స్పృశ్యము, వ్యంగ్యము, వ్యూహము, దీర్ఘదర్శి, రిరక్షువు, అభివృద్ధి, తైర్తికుడు, కైవర్తులు, కర్షకుడు. పేజ్ నంబర్ 1135. ఉష్ట్రపక్షి, ఉష్ట్రపక్షి. నైష్టికుడు, నైష్టికుడు. వైర్జిష్ణువు, వర్ధిష్ణువు, వర్ధిష్ణువు. దైవజ్ఞుడు, దైవజ్ఞుడు. క్రైస్తవులు, క్రైస్తవులు. వక్రదృష్టి, వక్రదృష్టి. చక్రపాణి, చక్రపాణి. అస్త్రవిద్య, అస్త్రవిద్య. అభిజ్ఞుడు, అభిజ్ఞుడు. దక్షిణాగ్ని, దక్షిణాగ్ని. ఉష్ట్రపక్షి, నైష్టికుడు, వర్ధిష్ఠువు, దైవజ్ఞుడు, క్రైస్తవులు, వక్రదృష్టి, చక్రపాణి, అస్త్రవిద్య, అభిజ్ఞుడు, దక్షిణాగ్ని. పేజ్ నంబర్ 1136. వర్షీయసి, వర్షీయసి. తటస్థుడు, తటస్థుడు. దివ్యదృష్టి, దివ్యదృష్టి. అక్షౌహిణి, అక్షౌహిణి. బిల్హనుడు, బిల్హనుడు. గ్రంథకర్త, గ్రంథకర్త. కార్యదర్శి, కార్యదర్శి. నక్షత్రము, నక్షత్రము. క్షుభితము, క్షుభితము. కల్మషము, కల్మషము. వర్షీయసి, తటస్థుడు, దివ్యదృష్టి, అక్షౌహిణి, బిల్హనుడు, గ్రంథకర్త, కార్యదర్శి, నక్షత్రము, క్షుభితము, కల్మషము, కల్మషము. పేజ్ నంబర్ 1137. నిశేషము, నిశేషము. తామ్రపర్ణ, తామ్రపర్ణ. ఐచాకము, ఐచాకము. ఉన్మత్తుడు, ఉన్మత్తుడు. భక్త్యంజలి, భక్త్యంజలి. ఉజ్వలము, ఉజ్వలము. అన్వర్తము, అన్వర్తము. ప్రక్షిప్తము, ప్రక్షిప్తము. నిశ్శబ్దము, నిశ్శబ్దము. దోషజ్ఞుడు, దోషజ్ఞుడు. నిశేషము, తామ్రపర్ణ, ఐచాకము, ఉన్మత్తుడు, భక్త్యంజలి, ఉజ్వలము, అన్వర్తము, ప్రక్షిప్తము, నిశ్శబ్దము, దోషజ్ఞుడు. పేజ్ నంబర్ 1138. రోచిష్ణువు, రోచిష్ణువు. జ్యోతిష్మతి, జ్యోతిష్మతి. కలహారము, కలహారము. అల్పజ్ఞుడు, అల్పజ్ఞుడు. దుర్ఘటము, దుర్ఘటము. బృహస్పతి, బృహస్పతి. ఉత్కర్షము, ఉత్కర్షము. ఘర్షణము, ఘర్షణము. ధిక్కారము, ధిక్కారము. ఆహ్లాదము, ఆహ్లాదము. రోచిష్ణువు, జ్యోతిష్మతి. కలహారము, అల్పజ్ఞుడు, దుర్ఘటము, బృహస్పతి, ఉత్కర్షము, ఘర్షణము, ధిక్కారము, ఆహ్లాదము.
పేజ్ నంబర్ 1139. ఉత్సవము ఉత్సవము, ఉద్ఘోషము ఉద్ఘోషము, అజ్ఞానము అజ్ఞానము, సచ్చీలు సచ్చీలు, ఆవృత్తము ఆవృత్తము, విశేష్యము, భీభత్సం, నిష్ఫలము, ప్రఫుల్లము, నిర్ముక్తం, ఉత్సవము, ఉద్ఘోషము, అజ్ఞానము, సచ్చీలు, ఆవృత్తము, విశేష్యము, భీభత్సము, నిష్ఫలము, ప్రఫుల్లము, నిర్ముక్తం. పేజ్ నంబర్ 1140. అగస్త్యుడు, ఆహితాగ్ని, సౌత్తికము, అనివృతి, నిశ్రాతుడు, అశ్వత్థామ, సమ్యక్ దృష్టి, దృష్టి, చాలా కష్టంగా ఉంది ఇది. సంయగ దృష్టి, శుక్లపక్షం, విద్యుచ్ఛక్తి, శైథిల్యము, అగస్త్యుడు, ఆహితాగ్ని, సౌప్తికము, అనివృతి, నిశ్రాతుడు, అశ్వత్థాము, సంయాగ దృష్టి, శుక్లపక్షం, విద్యుచ్ఛక్తి, శైథిల్యము. చాలా కష్టమైన పదాలండి, చాలా ప్రాక్టీస్ చేయాలి ఇవి. 1141. కాలవాహిని, షష్ట్యంతము, మృగతృష్ణ, ఇక్ష్వాకుడు, ప్రకృతము, సత్కారము, ప్రత్యక్షము, సమ్మర్దము, స్వర్లోకము, స్వీకృతం. కాలవాహిని, షష్ట్యంతము, మృగతృష్ణ, ఇక్ష్వాకుడు, ప్రకృతము, సత్కారము, ప్రత్యక్షము, సమ్మర్దము, స్వర్లోకము, స్వీకృతము. 1142. ఉంచవృత్తి, ఐశ్వర్యము, బాహిలికము, సంశ్లిష్టము, సౌహార్దము, గాద్గద్యము, హర్యక్షుడు, అకృత్యము, పశ్చిమము, స్కాలిత్యము, ఉంచవృత్తి, ఐశ్వర్యము, బాహ్లికము, సంశ్లిష్టము, సౌహార్దము, గాద్గద్యము, హర్యక్షుడు, అకృత్యము, పశ్చిమము, స్కాలిత్యము. చాలా కష్టమైన పదాలు, 1-2 సార్లు పలికి నేర్చుకోవాలి. 1143. ప్రహ్లాదుడు, ద్యోతకము, ఉత్సుకము, దమ్మిల్లము, కుత్సితుడు, అద్వైతము, నిరోష్ట్యము, కౌసుభం, ఆశ్చర్యము, త్రయోదశి. ప్రహ్లాదుడు, ద్యోతకము, ఉత్సుకము, దమ్మిల్లము, కుత్సితుడు, అద్వైతము, నిరోష్ట్యము, కౌసుభం, ఆశ్చర్యము, త్రయోదశి. పేజ్ నంబర్ 1144. దుష్పతము, నిక్వానము, జన్మభూమి, మస్తిష్కము, కర్తృత్వము,
అనష్టుప్పు అనష్టుప్పు, నిబర్హణుడు నిబర్హణము నిబర్హణము, గ్రైవేయము గ్రైవేయము, ప్రాశస్త్యము ప్రాశస్త్యము, అంతర్దృష్టి అంతర్దృష్టి, దుష్పతము, నిక్వానము జన్మభూమి, మస్తిష్కము కర్తృత్వము, అనుష్టప్పు, నిబర్హణము, గ్రైవేయము, ప్రాశస్త్యము, అంతర్దృష్టి. పేజ్ నెంబర్ 1145. పౌస్త్యుడు పౌస్త్యుడు, కైంకర్యము కైంకర్యము, దీర్ఘాయు దీర్ఘాయు, అదృశ్యము అదృశ్యము, నిర్గ్రంథుడు నిర్గ్రంథుడు, వృద్ధత్వము వృద్ధత్వము, తృణగ్రాహి తృణగ్రాహి, ఉత్క్రోశము ఉత్క్రోశము, వక్తృత్వము వక్తృత్వము, నిర్భాగ్యుడు నిర్భాగ్యుడు, పౌష్ట్యుడు, కైంకర్యము, దీర్ఘాయువు, అదృశ్యము, నిర్గంధుడు, వృద్ధత్వము, తృణగ్రాహి, ఉత్క్రోశము, వక్తృత్వము, నిర్భాగ్యుడు. పేజ్ నంబర్ 1146. పాల్గొనుడు పాల్గొనుడు, ఉద్గంతము ఉద్గంతము, సంత్రస్తము సంత్రస్తము, తంత్రజ్ఞుడు తంత్రజ్ఞుడు, ఔత్సుక్యము ఔత్సుక్యము, శార్గూలము శార్గూలము, ఈర్ష్యాలువు ఈర్ష్యాలువు, పూజార్హము పూజార్హము, అంతర్వాణి అంతర్వాణి, దిగ్మాత్రము దిగ్మాత్రము, పాల్గొనము, ఉద్గంత్రము, సంత్రస్తము, తంత్రజ్ఞుడు, ఔత్సుక్యము, శార్గూలము, ఈర్ష్యాలువు, పూజార్హము, అంతర్వాణి, దిగ్మాత్రము. పేజ్ నంబర్ 1147. ప్రపౌత్రుడు ప్రపౌత్రుడు, సత్కృతము సత్కృతము, అంతర్యము అంతర్యము, ప్రాశస్త్యము ప్రాశస్త్యము, కిష్కిందము కిష్కిందము, అగ్రాహణము ఆగ్రాహణము ఆగ్రాహణము, అంతర్యామి అంతర్యామి, తాత్సారము తాత్సారము, గోష్పాదము గోష్పాదము, నిస్త్రంత్రము నిస్త్రంత్రము. ప్రపౌత్రుడు, సత్కృతము, అంతర్యము, ప్రాశస్త్యము, కిష్కిందము, అగ్రాణము ఆగ్రాణము, అంతర్యామి, తాత్సారము, గోష్పాదము, నిస్త్రంద్రము నిస్తంత్రము. చాలా చాలా కష్టమైన పదాలండి ఇవి. కంపల్సరీ బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయాలంతే. ఓకే. 1148. చంద్రజ్యోతి చంద్రజ్యోతి, తాత్సర్యము తాత్సర్యము, వాత్సల్యము వాత్సల్యము, క్షంతవ్యము క్షంతవ్యము, ప్రస్ఫుటము ప్రస్ఫుటము, ప్రోద్బలము ప్రోద్బలము, ఛత్రాధిపతి ఛత్రాధిపతి, తీక్ష్ణత ఉష్ణ తీక్ష్ణత, ఉన్నత స్థితి ఉన్నత స్థితి, షడభిఘ్నుడు షడభిఘ్నుడు. చంద్రజ్యోతి, తాత్సర్యము, వాత్సల్యము, క్షంతవ్యము, ప్రస్ఫుటము, ప్రోద్బలము, ఛత్రాధిపతి, ఉష్ణతీక్షత, ఉన్నత స్థితి, షడభిక్షుడు. పేజ్ నంబర్ 1149. భ్రాతృప్రేమ భ్రాతృప్రేమ, క్రేంకారము క్రేంకారము, దుర్గంధము దుర్గంధము, ప్రచ్ఛన్నము ప్రచ్ఛన్నము, నిర్విఘ్నము నిర్విఘ్నము, దౌహిత్రుడు దౌహిత్రుడు, అంత్యజుడు అంత్యజుడు, త్వాదృశము త్వాదృశము, అప్రాచ్యుడు అప్రాచ్యుడు, జ్వాలాముఖి జ్వాలాముఖి. భ్రాతృప్రేమ, కేంకారము, దుర్గంధము, ప్రచ్ఛన్నము, నిర్విఘ్నము, దౌహిత్రుడు, అంత్యజుడు, త్వాదృశము, అప్రాచ్యుడు, జ్వాలాముఖి.
ఇక చివరిగా 1150 పేజ్ నంబర్ 1150 అండి. ఈ వీడియోకి ఇది చివరిది. పూర్ణేంద్రుడు గుసృణము దుస్సాహము స్ఫటికాకృతి నిర్హ్యాజము ఉచ్ఛ్వాసము స్వద్బ్రహ్మము నమస్తుభ్యం అనన్యవృత్తి ఆత్మోపజీవి పూర్ణేంద్రుడు గుసృణము దుస్సాహము స్ఫటికాకృతి నిర్జ్యాజము ఉచ్ఛ్వాసము సద్బ్రహ్మము నమస్తుభ్యం అనన్యవృత్తి ఆత్మోపజీవి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి, నోటికి పలకనికి రానటువంటి పదాలు, చాలా ఇబ్బందికరంగా నేనే చదవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు నోరు అనేది తిరుగుతుంది. అదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇవి నోరు తిప్పడానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి మెటీరియల్. ఇవి చదవనికి రాదు అని బాధపడకండి. ఇవి చదవతట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఇవి గనక మనం చదవగలిగితే తెలుగు అనేటువంటిది ఏదైనా ఇక మీకు ఈజీనే, మీకు అన్నీ అర్థమైపోయినట్టే. కాబట్టి ఇలాంటి పదాలు కావాలనే సేకరణ చేసి మేము ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది. చాలా చాలా కష్టమైన పదాలు కాబట్టి చదవడానికి అంత తొందరగా రావు, అందులో ఫాస్ట్నెస్ రావండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి, దాంట్లో ఏం లేదు. అరకొర మనం తప్పులు చేసింటాము, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. కాబట్టి వీటిని మాత్రం తప్పనిసరిగా 1-2 సార్లు రాయడం, ప్రాక్టీస్ చేయడం చేయండి. 1150 పేజీల వరకు ఈ వీడియోలో జస్ట్ నేను వివరంగా చదివే ప్రయత్నం చేశాను. నేనే తప్పులు చేశాను, సాధ్యమైనంత వరకు నాకే నోరు తిరగట్లేదు. ఇలాంటివన్నీ వాడుకలో ఉండవు. కాబట్టి నేర్చుకునే వారికి నేర్చుకునేంత అన్నట్టుగా మీరు దయచేసి బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చదివేటప్పుడు కానీ సొంతంగా రాసేటప్పుడు కానీ మామూలు పదాలు ఇక ఈజీగా ఉంటాయని ఉద్దేశం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.